హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనం కామనెస్ట్ టాపిక్ కాన్స్టిపేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. సో బేసికలీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాంగ్లోని కూడా ప్రొజెస్ట్రాన్స్ అనేది సెక్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే మనకు గట్ మొటిలిటీ అంటే బబల్స్ పేగుల కదలిక అనేది నిదానంగా స్లో డౌన్ అవుతూ ఉంటుంది. దట్స్ వన్ రీజన్. అండ్ మామూలుగా పేగులు అంటే కదలిక టైం నార్మల్గా ఉంటుంది ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ కూడా డైజెషన్ ప్రాపర్గా ఉంటుంది అండ్ ఎక్స్క్రీషన్ అంటే మోషన్స్ కూడా ఫ్రీగా ఉంటుంది. బట్ ఇన్ ప్రెగ్నెన్సీ ఏమవుతుందంటే ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అయ్యేసరికి బవల్ మొటిలిటీ తగ్గి ఆ పేగుల కదలిక అనేది స్లో డౌన్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు అరుగుదల కెపాసిటీ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మనం తీసుకునే ఫుడ్ బయటికి ఎక్స్క్రీట్ అవ్వడానికి లాంగ్ టైం పడుతుంది. అండ్ దట్స్ వన్ రీజన్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమంది నాన్ వెజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ప్రెగ్నెన్సీలో. సో నాన్ వెజ్ కూడా డైజెషన్కి వెజిటేరియన్ డైట్ కంటే నాన్ వెజ్ కంపేర్ చేస్తే ఇట్ టేక్స్ లాంగ్ టైం. సో అలా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని రోజులు నాన్ వెజ్ అవాయిడ్ చేయమంటాం. లైక్ ఇది అంతా కూడా ఇనిషియల్ వీక్స్. లేటర్ ఆన్ అంటే బేబీ పెరుగుతున్న కొద్దీ యూట్రస్ పైకి అంటే గర్భసంచి పైకి పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే అది ప్రెషర్ పడుతుంది. అంటే బవల్స్ పైన పేగుల పైన ప్రెషర్ పడి కూడా మనకు మొటిలిటీ టైం అంటే మూమెంట్ టైం అనేది కూడా స్లో డౌన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం డైజెషన్ కెపాసిటీ తగ్గిపోతుంది. అండ్ ఫుడ్లో కూడా కొంచెం తినంలోనే చాలా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే లైక్ ఇంట్రాబ్డామినల్ స్పేస్ ఆక్యుపైయింగ్ అది ప్రెషర్ ఎక్కువయ్యేసరికి కూడా మనకు బవల్ మొటిలిటీ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకు ఏంటంటే ఇలా కాన్స్టిపేషన్ అనేది ఇట్స్ అ క్వైట్ కామన్ కంప్లైంట్. సో దాన్ని బైపాస్ అవ్వడానికి అంటే దాని నుంచి మనం ఎలా ప్రికాషన్స్ ఏవి తీసుకోవాలనేది తెలుసుకుందాం. సో బేసికల్ ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్, అట్లీస్ట్ మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోమంటాం పర్ డే. అండ్ లిక్విడ్స్లో కూడా అన్ని గోరువెచ్చ పాలు కానీ గోరువెచ్చగా నీళ్ళు కానీ అట్లా తీసుకున్నా కానీ మనకు బవల్స్ ఫ్రీగా మూవ్ అవుతాయి. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మటుకు కాన్స్టిపేషన్ వరకు సాధ్యంత వరకు నాన్ వెజ్ కొంచెం తగ్గించమంటాము. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్ మీట్ లైక్ మటన్ అలా అది అవాయిడ్ చేసేసి వైట్ మీట్ ఈస్ ప్రిఫరబుల్. లైక్ చికెన్ కానీ సీ ఫుడ్ ఫిష్ అట్లాంటివి తీసుకోవడం బెటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హై ఫైబర్ డైట్ అంటాం. అంటే పీచు పదార్థాలు ఉన్నవి. పీచు పదార్థాలు ఏంటంటే లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరల్లో ఉంటుంది. అండ్ ఫ్రూట్స్లలో కూడా లైక్ మనము పైనాపిల్ కానీ పపాయ లేదు జామకాయ లేదు అంటే దానిమ్మ గింజలు లేదంటే కప్ ఆఫ్ స్వీట్ కార్న్ ఇవన్నీ తీసుకుంటే కూడా ఇవన్నీ కూడా హై ఫైబర్ డైట్. సో దానివల్ల కూడా మనకు కాన్స్టిపేషన్ అనేది చాలా మటుకు రిలీఫ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పీచు పదార్థాలు ఉన్న వెజిటేబుల్స్ లైక్ బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇవన్నీ కూడా నీరుతో కూడింది. అండ్ దోసకాయ వీటన్నిటిలో కూడా హై ఫైబర్ ఉంటుంది. అలాంటివి తీసుకున్నా కానీ మనకు కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొందరికి ఏంటంటే డైట్లో చేంజెస్ చేసినా అంతగా యూజ్ ఉండదు. మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఆ మెడికేషన్స్తో ఏంటంటే బేసికలీ బవల్ మొటిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో అదేంటంటే డైట్తో చేంజెస్ చేసిన లిక్విడ్ ఇంటేక్ అడిక్వేట్గా తీసుకున్నా అవ్వట్లేదు అన్నప్పుడే మనం మెడికేషన్ ఇస్తాం. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.